ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వ్యవస్థలో మేము గతంలో కూడా చెప్పాం, వ్యవస్థలను పాడు చేశారు గతంలో పరిపాలించినటువంటి పాలకులు. వాటిని ఓవర్ నైట్ మేము సరి చేయలేం. ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది కానీ మీడియా వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, పాడైపోయినటువంటి వ్యవస్థ అనేది పాడైపోయింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ మనుషులు, ఆ అధికారులు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళంతా కూడా ఒక విధమైన అవినీతికి అలవాటు పడిపోయారు. జీతం మర్చిపోయారు, జీతాలు అనేది మర్చిపోయి, అందుకే పాపం గతంలో ఆయన టైంకి జీతాలు ఏముంది కూడా అందుకనే మనం ఇప్పుడు గమనించాల్సిందంటే, జీతంతో పని లేకుండా వాళ్ళు అవినీతికి అలవాటు పడిపోయారు కాబట్టి జీతం ఎప్పుడు ఇచ్చినా పర్లేదు సర్దుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పని చేశాడు. వాళ్ళు అంతగా నాశనం అయిపోయినటువంటి వ్యవస్థల్ని వాళ్ళు మేము మళ్ళా సక్రమం చేయాలంటే కొంచెం టైం తీసుకుంటది. అందుకే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో హెచ్చరించింది కూడా అదే, మీరు గత ప్రభుత్వం తాలూకు వారసత్వాన్ని వదిలిపెట్టండి, మీరు ప్రజల కోసం పనిచేయండి, దానికి మీకు మేము అండగా ఉంటామని చెప్తే ఆ రోజున దాన్ని తీసుకెళ్లి వేరే ఆపద్దామని ప్రయత్నం చేశారు. కానీ అది భూమిరాంగ్ అయింది, విషయం అర్థమైంది జనానికి, సర్దుకున్నారు ఎవరి కాడే. ఇవాళ ఇప్పుడు కూడా మేము కూడా అడిగినటువంటి అదేదో ఒక తప్ప రెండు తప్పులు అయితే వెంటనే మేము క్లియర్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి రెండు కాదు కదా, అసలు టోటల్ గా అసలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచిందా లాస్ట్ లో, లేదంటే ఒక విధమైనటువంటి దోపిడీదారుల రాజ్యం నడిచిందా అనేది అర్థం కాకుండా నాశనం అయిపోయింది. అంతగా నాశనం అయిపోయింది దాన్ని మేము సెటిలైట్ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా సెటిలైట్ చేస్తాం. వెంటనే రాగానే మేము వాళ్ళకిలాగా వాళ్ళు వచ్చి గబక్కన చంద్రబాబు మీద కేసు లేదంటే ఇంకోటి మీద పెట్టి అరెస్ట్ చేశారు కాబట్టి జనము కొంతమంది ఏమనుకుంటారంటే, ఎస్ వాళ్ళు చేసినప్పుడు మీరెందుకు చేయలేదు అనుకుంటారు. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు కదా. వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు, వాళ్ళ అధికారాన్ని కోరుకున్నటువంటి పర్పస్ వేరు, దాన్ని చేశారు వాళ్ళు. కానీ మేము అది కాదు కదా, మేము ప్రజాస్వామ్యం ఏంటంటే తెలిసిన వాళ్ళమి, మేము రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళం, ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు సిస్టమ్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి సిస్టమ్ను పాడవకుండా మళ్ళా సరిచేద్దాము, భావితరాలకు ఒక మంచి ప్రభుత్వాన్ని అలవాటు చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడినటువంటి సమూహం ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు. అవును సార్, అంటే మేము మీరు ప్రజాస్వామ్యయుతంగానే వెళ్తారు అన్ని చట్టపరంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. అన్ని విషయాల్ని మేము ప్రజలకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ తతంగం లేట్ అవుతుంది, చర్యలకు ఉపక్రమించడం ఓకే, నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. నేను అనేది ఏంటంటే, ఇంకా కొన్ని వ్యవహారాలు వైసీపీకి లబ్ధి చేకూర్చడానికి అధికారులు యంత్రాంగం చేస్తున్నప్పుడు, అసలు పలానా విషయాలు తప్పు జరుగుతున్నాయని అనుకుంటున్నప్పుడు అవి ఇలాగే జరుగుతున్నవి మీ దృష్టికి రావటం లేదా? అంటే యంత్రాంగం వాళ్ళ మీరు అబ్జర్వ్ చేయటం లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదా? మీకు తెలియకుండానే ఎన్ని ఇష్యూ అయిపోతున్నాయా? ఒకటి, అసలు గవర్నమెంట్ లో జరుగుతున్న తప్పులు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? మీరు చంద్రబాబు గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఖచ్చితంగా వచ్చినవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చేస్తున్నారని చెప్తే, మేము ఎక్కడ కూడా మంత్రిగా ఉన్నాం కాబట్టి స్వతంగా చేసే ఆలోచన పవన్ కళ్యాణ్ లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తిలో మొదటి వ్యక్తి ఆయన. అట్లాగే అట్ ద సేమ్ టైం ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుస్తాయి కొన్ని. ఇప్పుడు ఒక శాఖలో జరిగింది కొంచెం బయటకు వచ్చని తెలుస్తుంది, మన లోపల ఏం జరుగుతుంది అనేది ఆ మంత్రో లేకపోతే ఇంకొక పొలిటీషియన్ గమనించలేడు కదా. అంటే కీలకమైన ఉత్తర్వులు మంత్రికి పేషీకి తెలియకుండానే వచ్చేస్తున్నాయా? ఇక్కడ ప్రతిదీ మీరు గమనించండి మేడం, ఇక్కడ మంత్రి అనేది ఆర్డర్ ఐటమ్ వరకే, ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి సంతకాలు పెట్టి బయటకు వచ్చేది ఎవరిదండి? అధికారులే. అవును, ఏ యొక్క జీవో మీద సంతకం ఒకటి చెప్తాము, చెప్పిన తర్వాత అది ఆర్డర్ అయ్యి ఎగ్జిక్యూషన్ రూపంలో వచ్చేది వాళ్ళ ద్వారా రావాలి. వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు కొన్ని సార్లు మాకు తెలిసే అవకాశం ఉండదు. మాకు ఎప్పుడు తెలుస్తుంది? రావట్లేదు మేడం. ఆ బయటకు వచ్చి తెలిసినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని కట్టలు చేస్తాం. ఇవాళ ఉదాహరణ